don't know how to set camera. హాయ్ ఫ్రెండ్స్, మేము డల్మా చేస్తున్నాం. డల్మాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎండుమిరపకాయలు, జీలకర్ర వాటిని బాగా రోస్ట్ చేసి ఇలాగ ఒక పేపర్ మీద నలుపుకోవాలి. మొత్తం అదంతా అంటే అది నలగకపోయినా పొడిలా చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం జల్లుకుంటే డల్మాలో ఒక టేస్ట్ చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. సేమ్ మన సాంబారు డల్మా ఒకలాగే ఉంటాయి, కాకపోతే ఇది వేయడం వల్ల మీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సాంబార్కి డల్మాకి తేడా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చెప్పండి ఇందులో ఏమేమి ఉన్నాయో. కందిపప్పు, అన్ని రకాల కాయగూరలు, ఇంకా ఇది అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఫ్రెండ్స్, కొబ్బరికాయ తురుము, పోపు సామాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. మనం ఎల్లుల్లిపాయలు వేసుకోమన్నమాట. డల్మాలోని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోము. ఇందులో ఉల్లిపాయ వేసుకోము ఫ్రెండ్స్. మనం మిగిలినవన్నీ వేసుకుంటాము కాయగూరలతో సహా మొత్తం. కందిపప్పు, నెక్స్ట్ పొటాటో, నెక్స్ట్ క్యారెట్, డ్రమ్ స్టిక్స్, నెక్స్ట్ ఇంక మిగిలిన కాయగూరలు ఏ కాయగూరలు ఉంటాయో అవన్నీను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా స్వీట్ పొటాటో వేసుకుంటాము. నెక్స్ట్ అన్నీ మనకి లభించే కాయగూరలు ఏవేవి ఉంటాయో అవి వేసుకుంటాం అన్నమాట డల్మాలోని. చాలా ఘాటుగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే మేము పిల్లలకు కూడా తీసేస్తున్నాం పక్కకి. అరటికాయ వేసుకుంటాము, ఇంకా చాలా కాయగూరలు వేసాము. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ మనం ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటాం. తర్వాత కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు మనం ముందే కుక్కర్ పెట్టుకునే ముందే వేసుకుంటాము. ఇందులో మనం వేయం ఏంటంటే సాంబార్లో వేసేవి బెండకాయ, నెక్స్ట్ ముల్లంగి దుంప, అవి ఏవైతే మనం సాంబార్లో వేస్తామో అవి ఇందులో మనం వేయం. తగిన కాయగూరలన్నీ మనం వేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది. చిన్నపిల్లలు తింటే అన్ని రకాల కాయగూరలు తినట్లేదు అని ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డల్మా వేసుకొని తింటే వాళ్ళకి ప్రోటీన్స్ అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. పక్కన డల్మా మరుగుతుంటే ఇప్పుడు మనం ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటున్నాం. సిమ్లో పెట్టి
ఇది ఉడుకుతుండగా మనం తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె అండ్ నెయ్యి వేసుకోవాలి. సరిపడే నూనె, సరిపడే నెయ్యి ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఇందులోని. అందుకే ఇది హై ప్రోటీన్ ఫుడ్ అని కూడా అంటున్నాను. ఈ తాలింపులో మనం ఎల్లిపాయలు నెక్స్ట్ కరివేపాకు వేయం ఫ్రెండ్స్. మిగిలింది ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటాము. లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక నూరు పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర పొడి ఉడుకుతుండగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇదిగోండి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం తాలింపు పెట్టేసాము అనగా ఇదే మనకి అట్రాక్షన్ అన్నమాట. ఈ డల్మాలోని టేస్ట్ మారేది కూడా ఇది వేసిన తర్వాతే. తాలింపు ఇవ్వండి ఇక్కడ అవుతుంది. ఈ తాలింపు అంతా ఏగిపోయింది అని అనుకునేటప్పుడు మనం ఇంక డల్మాలో వేసుకోవాలి. చిట్పట్లు ఆడిన తర్వాత బాగా వేగాయి అని అనుకున్న తర్వాత మనం డైరెక్ట్గా వేసుకోవాలి. వేసిన వెంటనే మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మనం మూత తీసి, స్టవ్ ఇంకా ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్, కొంచెం ఉడుకుతుంది కాబట్టి లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని మనం అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది డల్మా. యమ్మీ యమ్మీ డల్మా. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది డల్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ ఫుడ్. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. రెసిపీ ఇదిగోండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.